తెలంగాణ తల్లి విగ్రహ మార్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఉద్యమ కాలం నాటి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని విమర్శిస్తున్నారు. విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతిని కాంగ్రెస్ నేతలు మంటగలిపారని మండిపడుతున్నారు. మరోవైపు హామీల అమలు కోసం నిరసన తెలిపిన ఆశా వర్కర్లపై దాడి చేయడాన్ని ఖండించారు. ఇక అసెంబ్లీలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రేపటి ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది బీఆర్ఎస్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి సబితతో కలిసి ఉస్మానియా హాస్పిటల్లో ఆశా వర్కర్లను పరామర్శించారు కేటీఆర్. కరోనా లాంటి మహమ్మారి టైంలో ఆశా వర్కర్లు పనిచేశారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల కోసం నిరసన తెలిపిన ఆశాలపై దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు కేటీఆర్. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకున్నది. వాళ్ళు అడిగిందేమి గొంతమ కోరిక కానే కాదు. సీఎం రేవంత్ ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లిని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి ఆమె పాలాభిషేకం చేశారు. ఉద్యమ సమయంలో టీజీ అని ఉంది కాబట్టే రాష్ట్రానికి టీజీ పేరు పెట్టామంటున్న రేవంత్ రెడ్డి ఉద్యమ కాలం నుంచి ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చారని ప్రశ్నించారు కవిత. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది. యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ తీసి టీజీ చేసినామన్నారు. మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ విజయోత్సవాల్లో తెలంగాణ సంస్కృతి మంటగలిసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ భాష యాసను ఉమ్మడి రాష్ట్రంలో తొక్కేశారని, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి వెళ్లారని అన్నారు. అలాంటి టైంలో ఉద్యమ బాట పట్టి మన సంస్కృతిపై దాడులను తిప్పికొట్టామని చెప్పారు. నిన్న రాసిచ్చిన స్క్రిప్టును సీఎం చదివాడని, ఇది తెలంగాణ సంస్కృతిపై జరుగుతున్న భయంకర దాడి అని ఆరోపించారు జగదీష్ రెడ్డి. తెలంగాణ సంస్కృతికి మళ్ళీ ఏ రకమైన ప్రమాదం రాబోతుంది, తెలంగాణ ఉద్యమకారుల దృష్టికి, తెలంగాణ ప్రజల దృష్టికి, అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మత్తులో పడి ఉన్న తెలంగాణను ఊడబికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపినారు. తెలంగాణ చరిత్రను లేకుండా చేసి తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఉన్న మొత్తం చరిత్రను పాతాళలోకంలో దొక్కుతూ తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి తెలంగాణ అంటేనే ఒక అసహించుకోవలసిన పదం అనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి పోయింది. కేసీఆర్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేదనడం అవాస్తవమని తెలిపారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. హుస్సేన్ సాగర్ తీరాన అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంగణంలో కొలువుదీరిన పసిడి వర్ణం తెలంగాణ తల్లి విగ్రహమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యమని తెలిపారు. గతేడాది జూన్ 22న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారని ఎక్స్లో పోస్ట్ పెట్టారు వేముల. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజే ఆశా వర్కర్లపై దాడి జరిగిందని తెలిపారు బీఆర్ఎస్ మహిళా నేతలు. రేవంత్ కు మహిళలంటే గౌరవం లేదనడానికి మహిళలపై దాడులే నిదర్శనమని చెప్పారు. ఆశా వర్కర్ల ఘటనపై మహిళా కమిషన్ కు వివరించారు నేతలు. ఆశాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ తల్లిని మార్చిన రేవంత్ ను మహిళలు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు నేతలు. ఏదైనా వాళ్ళ సమస్యలపైన ధర్నాలు కావచ్చు, ప్రభుత్వానికి నివేదించడానికి పోయినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలలో ఏదైనా ఈ పోలీసులు అతి ఉత్సాహం చూపించడం కానీ, లాఠీలు కానీ, ఒక మహిళల పైన మగ పోలీసులు దాడులు చేయడం కానీ, కొట్టడం కానీ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలి ధర్నాల కాడ అనేది ఖచ్చితంగా నేను పోలీస్ అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఇక రేపటి నుంచి జరగనున్న శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది బీఆర్ఎస్. శాసనసభ మొదటి రోజే స్పీకర్ తమ హక్కులకు భంగం కలిగించారని, లోపలికి వెళ్లకుండా అరెస్టు చేయించారని ఆరోపించింది. గత అసెంబ్లీ సెషన్లోనూ తమ గొంతు నొక్కేలా స్పీకర్ వ్యవహరించారని, స్పీకర్ తీరుకు నిరసనగా ఓరియంటేషన్ సెషన్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది బీఆర్ఎస్.